ఏమనేది చాలా దారుణంగా ఉందండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా పింఛన్ని పోస్ట్ మ్యాన్ తెచ్చిచ్చేవారు, లేకపోతే మున్సిపల్ ఎంప్లాయీ తెచ్చిచ్చేవారు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్కడికక్కడ ఇచ్చేవారు, లేకపోతే బ్యాంక్ అకౌంట్లు వేసేవారు, తీసుకునేవారు. బాగుండేది. జగన్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పింఛన్ల పంపిణీలో కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి ఆయన సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఈ రోజున వాళ్ళే డ్యూటీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారాగా పింఛన్ అందించేవారు. అయితే ఆ వార్డులో ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆ పార్టీ ఒక నాయకుడు కూడా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పార్టీల వ్యవస్థ దగ్గరగా 13-16 మంది ఇళ్ళకి వెళ్ళిపోయి ఎవరి కాళ్ళు నించోబెట్టి రోడ్ల మీద నుంచోబెట్టి వాళ్ళు ఫోటోలు తీసుకునేటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఏదో దానం ఇస్తున్నట్టుగా పరిస్థితి ఉంది. అది చాలా తప్పది. ఎందుచేతంటే బతికి చెడ్డ కుటుంబాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకోవడం అనేటువంటిది జీవితంలో దిగదారిపోవడమా? ఇది మంచి పద్ధతి లక్షణం కాదు. ఈ ఫోటోల్ని వాట్సాప్ గ్రూపుల్లోని సోషల్ మీడియా గ్రూపుల్లోని పెట్టుకుని ఎవరి కాళ్ళు పబ్లిసిటీ చేస్తూ ఉంటే వాళ్ళ తాలూకు బంధువులు వీళ్ళందరూ కూడా వాళ్ళని దూరం పెడుతున్నటువంటి పరిస్థితికి వచ్చింది. వాళ్ళ ఇళ్ళకి వీళ్ళు వెళ్ళలేనటువంటి వాతావరణం వచ్చింది. ఇది చాలా దారుణంగా ఉంది, దౌర్భాగ్యకరంగా ఉంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పరు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పరు, కేంద్ర ప్రభుత్వం చెప్పదు. ఏంటి పద్ధతి? ఇది విధానం కాదు. ఏదైనా అడిగితే గత ప్రభుత్వాలు వచ్చారు, ఒక వార్డుకు సంబంధించినటువంటి ఒక లీడర్ వచ్చి అక్కడికి వచ్చి ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక అధికార ప్రతినిధి కానీ ఎవరైనా వచ్చి ఇస్తే దానికి తప్పులేదు. ఎంతమంది ఫోటో తీసుకున్నా తప్పులేదు. కానీ ఈ రాష్ట్రంలో ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారో అంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయి ఏదో ఒక పేషెంట్ ఉండేని 2 అరటిపళ్ళు ఇవ్వడానికి 10 మంది నుంచున్నట్టుగా ఈ డబ్బులన్నీ మేము జేబులను తీసిస్తున్నాం అన్నట్టుగా వీళ్ళందరూ ఇలా చేతులేసి వాళ్ళని చాలా మానసికమైనటువంటి క్షోభకు గురి చేస్తున్నారు. ఇది మానవ హక్కుల కమిషన్ కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా కలగజేసుకోవాలి. రాబోయే నెల నుంచి ఈ పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే ఆ యొక్క సామాజిక పింఛన్ ద్వారా ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. ఇచ్చినట్టుగా వీడియో రికార్డ్ చేయండి, ప్రభుత్వ రికార్డుల్లో ఉంచండి. ఇటువంటి ఫోటోల్ని చీఫ్ గెస్ట్ ఎవరైనా ఉంటే పేపర్ మీడియాకి ఇవ్వండి, టీవీకి ఇవ్వండి. కానీ సోషల్ మీడియాలోని అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లోని పోస్ట్ చేయడం అనేటువంటిది నిషేధించండి. అటువంటి చర్యలు వహించకపోతే కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా ప్రజల తరపున సిద్ధంగా ఉన్నాం.